హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అనుకోకుండా ఎవరో వచ్చారండి, తెలిసిన వాళ్ళకి కాస్త పకోడీలు వేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి నూనె పెట్టాను, అలాగే రెండు ఉల్లిపాయలు తరిగానండి, శనగపిండి అండి, మూడు స్పూన్లు వేసానండి శనగపిండి. అలాగేనండి బియ్యపిండి అండి, ఒక స్పూన్ వేసి కాస్త వేయాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తిరిగాను కదండి, కారం కొంచెం లైట్గా వేస్తే చాలండి. అలాగేనండి సాల్ట్, ఇప్పుడండి ఫస్ట్ వీటిలన్నింటినీ ఇలా కలుపుకోవాలండి. ఒకసారి చక్కగా ఇలా కలపాలి బాగా. ఉల్లిపాయలు ఇలా విడాలండి, అన్నీ విడిలితేనే బాగుంటుంది, పకోడీలకి బాగుంటుంది. చక్కగా కొంచెం వాటర్ పోస్తానండి. పిండి చక్కగా కలవాలండి, అంతా నాలుగు పక్కల కలిస్తే బాగుంటుంది. ఎప్పుడైనా ఒకళ్ళిద్దరు ఉంటే చేసుకున్నారనుకోండి, సాయంత్రం పూట ఎప్పుడన్నా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తింటేనండి బాగుంటాయండి. బయటవి అంతగా బాగుండవండి. ఇదిగోండి నూనె కూడా కాగింది, వేస్తున్నాను చూడండి. చక్కగా వేసుకోవాలండి. వేసుకుని మరీ హైలో పెట్టేసుకోకూడదండి, మీడియంగా పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. చూసారండి, వెంటనే కలపకూడదండి. ఒక నిమిషం వేగిన తర్వాత అండి చక్కగా ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని కాసేపు వేగితేనండి క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయండి. అన్నంలో అయినా నంచుకోవచ్చు, విడిగా అయినా తినేసేయచ్చు. ఇదివరకండి మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు అస్తమానం చేసేదానండి. అడిగేవాళ్ళు పిల్లలు, అమ్మ పకోడీ వేసి పెడతావా అని అడిగేవాళ్ళు. చిటికలో చేసేసేదాన్ని అండి అప్పుడు. చూసారు కదండి, వేగినాయి, చక్కగా వేగినాయి. అలాగే ఇంకో ఉన్న కాస్త పిండి కూడా వేసేస్తానండి, ఇంకో వాయి వస్తాయి. చూసారు కదండి ఎలా ఉన్నాయో, గలగలలాడుతున్నాయండి చక్కగా.
నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.